హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. నిన్న మీడియాలో మనము ఒక సంచలనమైనటువంటి వార్తను చూసాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నది. ఏమనంటే, మీరు గత నెల అంటే ఫిబ్రవరి 15వ తారీఖున మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మార్చ్ 6వ తారీఖు లోపు ఈ ఎన్నికల బాండ్లకు అంటే ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించి ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారు అనే డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పి మాకు ఆర్డర్ చేశారు. అదేవిధంగా మేము ఇచ్చిన డేటాని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్చి 13వ తారీఖు లోపు వాళ్ళ వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో అందరికీ కూడా కనిపించేటట్లుగా ఆ డేటాని పొందుపరచాలి అని చెప్పి మీరు తీర్పిచ్చారు. కానీ మీరిచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు, ఈ టైము ఈ డోనార్స్ యొక్క డీటెయిల్స్ని మేము ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడానికి సరిపోదు, మాకు జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ టైం కావాలి అని చెప్పి ఎస్బీఐ అప్లికేషన్ పెట్టుకున్నది. నిజంగా మొత్తం భారతదేశం అంతా షాక్కు గురవాల్సినటువంటి అవసరం ఉంది ఈ న్యూస్ మీద. ప్రజాస్వామ్యం అపహాస్యమైంది అని చెప్పి మనం ఖచ్చితంగా కూడా తెలుసుకోవచ్చు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, ఈ ఎన్నికల బాండ్లు ఎలక్టోరల్ బాండ్స్ అనేది బీజేపీ ప్రభుత్వం 2018 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అంటే ఎవరైనా కూడా డొనేషన్ ఇవ్వాలి అని అనుకుంటే ఏదైనా రాజకీయ పార్టీకి వాళ్ళు డొనేషన్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళ పేర్లు చాలా రహస్యంగా ఉంచబడతాయి. ఆ బాండ్లు కొని పొలిటికల్ పార్టీకి ఇచ్చిన 15 రోజుల్లోపు వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి అనేటువంటిది ఈ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా సుమారుగా అంటే 2018 మార్చి నుంచి ఇప్పటిదాకా సుమారుగా 16,000 కోట్ల రూపాయలు డొనేషన్స్గా పొలిటికల్ పార్టీస్కి వచ్చాయి. అందులో సింహభాగం బీజేపీకే వచ్చింది. సో దీన్ని బట్టి ఎవరైనా కూడా ఎన్నికల బాండ్ల ద్వారా కోట్ల రూపాయలు ఎందుకు పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు? 90% 95% ఆఫ్ ద పీపుల్ క్విడ్ ప్రోకో, నాకిది నీకది అన్నటువంటి ఒక పరస్పర అవగాహనతోటి కొంత డబ్బులు డొనేట్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేపించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు మాత్రమే ఇలాంటి పనులు చేస్తాయి. ఆ విధంగా చేయడానికి అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం ఈ బ్లాక్ మనీని అరికట్టడానికి రాజకీయాల్లో మేము ఈ పని చేస్తున్నాము అనే ఒక అందమైనటువంటి కారణం చెప్పి ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ తీసుకొచ్చింది. దాని మీద ఈ ఏడిఆర్ అనేటువంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ ఇంకా కొంతమంది కలిసి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టు లాస్ట్ మంత్ ఫిబ్రవరి 15న తీర్పు ఇవ్వడం, ఈ ఎలక్టోరల్ బాండ్స్ చెల్లవు, దీన్ని స్క్రాప్ చేయాలి, ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆర్ రైట్ టు స్పీచ్ ఆర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ 19(1) ప్రకారము ఇది కుదరదు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి కొట్టేస్తూ చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పటిదాకా ఇష్యూ చేసింది. కాబట్టి మీరు ఎవరెవరి దగ్గర అయితే డోనార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, ఏ పార్టీకి ఇచ్చారు, వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మార్చి 6వ తారీఖు లోపు అంటే 3 వారాల లోపు ఈ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్చి 13వ తారీఖు లోపు తన వెబ్సైట్లో మొత్తం భారతదేశం మొత్తం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కనిపించే విధంగా వాళ్ళ వెబ్సైట్లో పొందుపరచాలి అని చెప్పింది. చాలా సంతోషపడ్డారు భారత ప్రజలందరూ కూడా. ఎందుకు అనంటే, ఏ పార్టీకి ఏ కార్పొరేట్ సంస్థ ఎన్ని కోట్లు ఇచ్చింది అనేటువంటి విషయాలు తెలిస్తే వీళ్ళ మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం క్విడ్ ప్రోకోలు బయటపడతాయి. దేశం మొత్తం కూడా ఇది ఒక సంచలనం అవుతుంది, ఈ పార్టీల యొక్క గుట్టు రట్టవుతుంది అని చెప్పి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. మొన్న 2018 మార్చి నుంచి 2023 మార్చి 31 వరకు కూడా సుమారుగా 12,000 కోట్ల రూపాయలు ఈ కార్పొరేట్ సంస్థల ద్వారా, వివిధ డోనార్ల ద్వారా పొలిటికల్ పార్టీస్కి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఫండింగ్ వస్తే అందులో 6,500 కోట్లు అంటే సుమారు 55% ఫండ్స్ బీజేపీకి వచ్చినట్లుగా మనకు ఈ సుప్రీంకోర్టు వాదనల ద్వారా మనకు తెలిసింది. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలిస్తే అదాని ఎంత ఇచ్చాడు, అంబానీ ఎంత ఇచ్చాడు, ఇంకొకరు ఎంత ఇచ్చారు అనేటువంటి విషయాలు తెలిస్తే భారతదేశంలో ఈ పార్టీల మధ్య కుదురుతున్నటువంటి రహస్య ఒప్పందాలు,
ఎందుకు అని అంటే మొత్తం ఇప్పటిదాకా బాండ్ల ద్వారా పొలిటికల్ పార్టీస్కి, రాజకీయ పార్టీలకు వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో అలాంటి పార్టీలకే 95% ఫండ్స్ అలాంటి అధికారంలో ఉన్న పార్టీలకే వచ్చాయి. అంటే సెంట్రల్లో బీజేపీ కావచ్చు, స్టేట్స్లో మన బీఆర్ఎస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే బిజు జనతాదళ్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇలా అధికారంలో ఉన్న పార్టీలకి ఎందుకు వస్తున్నాయి ఫండ్స్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అంటే డెఫినెట్గా క్విట్ ప్రో కో అని చెప్పి మనందరికీ అర్థమవుతుంది. మరి ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు మార్చి 6వ తారీఖు కల్లా ఈ డేటాని మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి అని చెప్పి ఎందుకు చెప్పింది? ఎందుకు అని అంటే త్వరలో ఒక 4-5 రోజుల్లోనే మనకు ఈ ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈలోపు మనకి సమాచారం అంతా తెలిస్తే ఈ రాజకీయ పార్టీల యొక్క నిజ స్వరూపం బట్టబయలయ్యి ప్రజలు మేల్కొని తగినటువంటి వర్డిక్ట్ ని ఈ లోక్సభ ఎలక్షన్స్ లో ఇస్తారు. దాని ద్వారా భారత ప్రజాస్వామ్యానికి ఒక మంచి పరిస్థితి, ఒక మంచి జరుగుతుంది దేశానికి అని చెప్పి సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి నిర్ణయం ఇవ్వడం జరిగింది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీల యొక్క తొత్తుగా మారి ఈరోజు ఏం చేసింది? ఫిబ్రవరి 15వ తారీఖు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కరెక్ట్గా మార్చి 4 వరకు సైలెంట్గా ఉండి, అంటే దాదాపు 3 వారాలు సైలెంట్గా ఉండి కరెక్ట్గా 6వ తారీఖు ముందు, ఒక రోజు ముందు సుప్రీంకోర్టులో ఒక అప్లికేషన్ పెట్టి నేను ఇవ్వలేని డేటా నాకు జూన్ 30 వరకు కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి విషయం అండి! అంటే ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆ డేటా పబ్లిష్ చేస్తే అప్పుడు ఆ క్విడ్ ప్రోకో ఎవరి మధ్య ఏ ఒప్పందం ప్రకారం ఈ డబ్బులన్నీ కూడా చేతులు మారాయి అనేది తెలిసినా కూడా ఎవడు ఏం చేసుకోలేదని చెప్పి చాలా కీలుబొమ్మగా మారినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు సుప్రీంకోర్టుకు ఆ రకమైనటువంటి అప్లికేషన్ పెట్టడం జరిగింది. మరి నిజంగా 4 నెలల టైం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికి అవసరం అనేది ఆలోచిస్తే అస్సలు వారం రోజుల కంటే ఎక్కువ టైం పట్టదు అనేది ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ బ్రదర్స్. ఎందుకు అని అంటే ఎవరైనా పొలిటికల్ పార్టీ ఎవరైనా డోనార్ ఒక పొలిటికల్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ ₹1,00,00,000కో 10 కోట్లకో 100 కోట్లకో కొంటే ఇమీడియట్ గా ఆ బ్రాంచ్ లో అంటే ఎస్బీఐ బ్రాంచ్ వాళ్ళు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ని ఇస్తారు, ఒక రహస్య కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కొన్నటువంటి బాండ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ కొన్నటువంటి డోనార్ ఎవరైతే డబ్బులు ఇస్తున్నాడో అతని యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా ఒక కవర్లో మొత్తం ఫర్నిష్ చేసి వాటిని ఒక కవర్లో భద్రపరుస్తారు. అదేవిధంగా ఆ కోడ్ ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇచ్చారో ఆ కోడ్ని ఆ కవర్ మీద రాస్తారు. అలాంటి కవర్లన్నీ కూడా బాంబేలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్కి పంపించడం జరిగింది. ఇలా ఇప్పటిదాకా 2018 నుంచి ఇప్పటిదాకా ఎన్ని బాండ్లు కొన్నారు అని అంటే ఈ ప్రైవేట్ డోనర్స్, కార్పొరేట్ సంస్థలు 22,217 బాండ్లు కొన్నారండి. 22,217 బాండ్లు కూడా వాటి డీటెయిల్స్ అన్ని కూడా వాటి కవర్లలో పెట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఈ బాంబే సెంట్రల్ బ్రాంచ్కి పంపించడం జరిగింది. మరి ఈ స్టేట్ బ్యాంకులో ఖాతాదారులు 48 కోట్ల మంది ఉన్నారు. ఒక్క క్లిక్ తోటి వాళ్ళ డీటెయిల్స్ అన్ని మొత్తం బయటకు వచ్చేటువంటి డిజిటైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేసే సామర్థ్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. అలాంటిది ఆశ్చర్యంగా మేము ఈ డేటా ఇవ్వలేము అని చెప్పి చెప్తుంది. ఎందుకు అని అంటే తీసుకునేటప్పుడు ఒక సైలోలో ఆపరేట్ చేసాం, డబ్బులు పొలిటికల్ పార్టీ ఎన్కాష్ చేసుకునేటప్పుడు ఇంకో సైలోలో చేసాం. ఈ 2 సైలోస్ని మ్యాచ్ చేసి డేటా రిట్రీవ్ చేయడానికి మాకు ఇప్పుడున్న టైం సరిపోదు, 4 నెలల టైం కావాలి అని చెప్పి చెప్పింది. కానీ ఈ బ్యాంక్స్ సాఫ్ట్వేర్ రూపొందించినటువంటి అందులో పాల్గొన్నటువంటి ఒక టీసీఎస్ ఎంప్లాయీ చెప్పిన దాని ప్రకారము ఇది అసలు ఏమాత్రము కష్టసాధ్యమైన పని కాదు. చాలా ఈజీగా ఇచ్చేటప్పుడు ఆ కార్పొరేట్ సంస్థకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తాము. అదేవిధంగా పొలిటికల్ పార్టీ ఎన్కాష్ చేసుకునేటప్పుడు ఇంకో యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తాము. ఈ రెండింటిని మ్యాచ్ చేసి సమ్మరైజ్ చేసి ప్రింట్అవుట్ చేయడం అనేది చాలా ఈజీ, అది పెద్ద కష్టం కానే కాదు అని చెప్పి ఆ బ్యాంక్స్ సాఫ్ట్వేర్ ఎవరైతే రూపొందించారో అతనే చెప్పాడు. అదేవిధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.5 crore పెట్టి సాఫ్ట్వేర్ ను కూడా అప్గ్రేడ్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ కోసమే చేసినట్లుగా మనకి సమాచారం ఉంది.
సో ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్ బ్యాంకు చాలా నాటకాలు ఆడుతోంది అనేది మనందరికీ కూడా చాలా క్లియర్గా తెలిసినటువంటి విషయం. అంటే 22,217 ట్రాన్సాక్షన్లు బాంబే స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఈ 22,217 ట్రాన్సాక్షన్స్లో 50% మాత్రమే దే కంటైన్ 90% ఆఫ్ ది బాండ్ వాల్యూ. అంటే వచ్చిన డబ్బులో 90% అమౌంట్ ఇందులో ఉన్న 22,000లో సగం బాండ్ల ద్వారానే వచ్చింది. అంటే 11,000 ట్రాన్సాక్షన్స్, 11,000 ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 90% అమౌంట్ వచ్చేస్తుంది. అంటే స్టేట్ బ్యాంక్ మొత్తం ఇవ్వకపోయినా అందులో ₹1,00,00,000 కంటే ఎక్కువ, అంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి బాండ్స్, అంటే సగం 11,000 డీటెయిల్స్ ఇచ్చిన 90% నిధులకు సంబంధించినటువంటి డేటా మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇదేమీ చెప్పకుండా మేము ఫిజికల్ ఫామ్లో స్టోర్ చేశాము, కవర్లలో ఫిజికల్గా రైటింగ్లో పెట్టి స్టోర్ చేశాము డేటా అని చెప్పి స్టేట్ బ్యాంక్ చెప్తుంది. ఎంతటి అవమానకరం! ఇలాంటి డిజిటల్ ఇండియాగా ఉన్నటువంటి మన భారతదేశంలో ఫిజికల్ ఫామ్లో స్టోర్ చేశాము అని అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా స్టేట్ బ్యాంక్ ఈ విధంగా చేయడానికి? అదే విధంగా ఒకవేళ ఫిజికల్గా స్టోర్ చేసినా కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబరు వాళ్ళ దగ్గర ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టింది కాబట్టి దాని ద్వారా ఈ పొలిటికల్ పార్టీ ఎన్కాష్ చేసుకున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ని మ్యాచ్ చేసి డేటా రిట్రీవ్ చేయడం అనేది ఇది చాలా చాలా ఈజీ అయినటువంటి ప్రాసెస్ అని ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. కానీ కేవలం కొన్ని పార్టీలని ఈ రకమైనటువంటి రహస్య ఒప్పందాలు బయటపడితే రాజకీయంగా వాటికి మనుగడ దెబ్బతింటుంది, వాళ్ళకి ఓట్ బ్యాంక్ దెబ్బతింటుంది అని చెప్పి కీలుబొమ్మగా మారినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు నాకు జూన్ 30వ తారీఖు వరకు కూడా టైం కావాలి అని చెప్పి కరెక్ట్గా 3 వారాలు సైలెంట్గా ఉంది. కరెక్ట్గా డెడ్ లైన్ ఎప్పుడైతే మార్చి 6 ఉందో కరెక్ట్గా 1.5 డే ముందర స్టేట్ బ్యాంక్ ఈ రకమైనటువంటి అప్లికేషన్ సుప్రీంకోర్టుకు పెట్టడము అనేది చాలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గ్రహించాల్సినటువంటి విషయం. ఇలాంటి రాజకీయాలు ఏ రోజైతే నాశనం అవుతాయో, ఏ రోజైతే భారతదేశం నిజమైనటువంటి ప్రజాస్వామ్యంతో పరిడవిల్లుతుందో ఆ రోజే మనందరం బాగుపడతాం. ఈ రకమైనటువంటి చర్యను మనందరం కూడా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ జై హింద్.